నా క్వశ్చన్ ఏంటి అని అంటే, ఒక నార్మల్ స్టూడెంట్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ అవ్వగలరా? చాలా మంది దీనికి నో అని అంటారు, కానీ నేను మాత్రం మీరు సాధించగలరు అని చెప్పగలను. కానీ ఇక్కడ వచ్చినటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, చాలా మంది మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామనో, లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామనో, లేదంటే ఆఫ్టర్ చిన్న జాబ్ వచ్చిన తర్వాత నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామనో, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ప్రిపరేషన్ మాత్రమే పోస్ట్ పోన్ అవ్వదు, మీ డ్రీమ్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ఇన్ ఎ సింపుల్ వే, నీ యొక్క ప్రోకాస్టినేషన్ నీ యొక్క బిగ్గెస్ట్ ఎనిమీ. ఇప్పుడు కూడా మించిపోయింది ఏం లేదు. మీరు డిగ్రీ చేస్తున్నా, బీటెక్ చేస్తున్నా, ఈవెన్ జాబ్ చేస్తున్నా కూడా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మీరు ఆన్లైన్ నుండి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, యూపీఎస్సీ ఆస్పిరెంట్ యొక్క జర్నీలో, ప్రిపరేషన్ జర్నీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ యొక్క సిలబస్ లేదంటే కాంపిటీషన్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం కాదు, వాటిని ఎలాగైనా హ్యాండిల్ చేయొచ్చు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే, డైరెక్షన్ లేకుండా ప్రిపరేషన్ అవ్వడం. సో ఇలా డైరెక్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వడం వల్ల మన ప్రిపరేషన్ అండ్ మన టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ మీకు ఇవ్వడం కోసమే మన రీస్టార్ట్ యూపీఎస్సీలో స్టాండర్డ్ లైవ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఈ క్లాసెస్ అనేది బేసిక్స్ తో పాటుగా స్టాండర్డ్ సిలబస్ ని మీకు టీచింగ్ చేయడం జరుగుతుంది, అది కూడా ఆన్లైన్ లో. హియర్ ఇస్ వన్ థింగ్, ఈ యొక్క స్టాండర్డ్ లైవ్ క్లాసెస్ యొక్క ఆపర్చునిటీ అనేది ఓన్లీ 40 సీరియస్ ఆస్పిరెంట్స్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ మన స్టాండర్డ్ లైవ్ క్లాసెస్ అనేది మీకు April 1 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మన స్టాండర్డ్ లైవ్ క్లాసెస్ లో సీరియస్ గా జాయిన్ అవ్వాలి అనుకుంటే జస్ట్ మీరు కామెంట్ చేయండి యూపీఎస్సీ అని, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. జై హింద్.